ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు. ఇదే కాలంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను. ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువారు జన్మిస్తారు. ఆయన పేరు యేసు అని, ఆయన ప్రజలను రక్షించడానికి ఈ భూమి మీద జన్మిస్తాడని మరి దేవుని యొక్క వాక్యాన్ని ఉదయకాలమును మనం చదువుకుంటున్నాం. ఈరోజు క్రిస్మస్, మరి దేవుడు జన్మించిన దినం కాబట్టి ఈరోజు మరి నీవు నీ కుటుంబంలో యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎందుకంటే ఆయన ప్రజలను విడిపించడానికి, వారి పాపములలో నుండి విమోచన దయచేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఈ ఉదయ కాలమున యేసు ప్రభువారిని నీలోనికి, నీ గృహంలోనికి ఆహ్వానించి ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానము దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబాల్లో నెరవేర్చాలని దేవుని నామంలో మీ అందరి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాలని కోరుతున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. సర్వశక్తి గల దేవా, మీకు వందనాలు. అవునయ్యా, ఈ రోజు నాయన మీరు జన్మించారు. కారణం నాయన పాపము నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చారు. ఇమ్మానుయేలు దేవుడుగా ఉంటానన్న దేవా, ఇదిగో నీ బిడ్డలు ఎంతమంది ఉదయకాలం నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో వారి కుటుంబాల్లో, వారిలో సంతోషం, సమాధానం, క్షేమం, ఆరోగ్యం అయా మీరు అనుగ్రహించి ప్రతి కుటుంబంలో మీరు ఉదయించి మిమ్మల్ని సొంత రక్షకునిగా ప్రభుని అయా నిన్ను అంగీకరించడానికి కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.